సో అలాగే మా ఇద్దరు తాతలు, దేవదాస్ తాత అండ్ మొట్ట తాత నేను ముద్దుగా పిలుచుకుంటాను, దట్ ఈస్ పిఎన్ కుట్టి. అండ్ మా నాన్నమ్మ, మా అత్త, వీళ్ళందరూ ఈ సినిమా చూస్తుంటే బాగుండు, బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్. అండ్ అమ్మమ్మే, లవ్ యూ అమ్మమ్మే. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, ఆది, జాన్వి అండ్ మా అందరి ఇమోషన్స్ ఫ్రమ్ ద సినిమా, అన్ని క్యారెక్టర్స్ది మన అందరి ఇమోషన్స్ అండి. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఉండే ఇమోషన్ కానీ ఏదైనా మన అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరిగి ఉంటుంది. కొన్నిసార్లు అరే మనం ఇలానే రియాక్ట్ అయ్యామే, ఇలా రియాక్ట్ అయ్యింటే బాగుండేదే అనిపిస్తుంది. అండ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ ఇమోషన్ని అండ్ ఎంజాయ్ చేస్తారు. సో December 29th అందరు థియేటర్స్కి వచ్చి చూసేయండి. అండ్ నేను చాలా ఇంపార్టెంట్గా మాట్లాడదాం అనుకుంటున్న ఒక విషయం ఈరోజు. నేను చాలాసార్లు విన్నాను, చూశాను, నా వెనకాల మాట్లాడడం చూశాను, చాలా చదివాను. అరే వీడి హీరోనా, అరే ఈడేంటి మస్తు కర్రగా ఉన్నాడు, ఈడు హీరో ఏంటి, ఈడు హీరో ముఖం కాదు, బొక్క, ఈడు వేస్ట్, హీరో మెటీరియల్ కాదు. నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్, ఒక మనిషి సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవ్వడికి తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా ఓ రోజు వస్తుంది, వద్దనుకున్నా వినబడతా, చెవులు మూసుకున్నా వినబడతా. December 29th రాసి పెట్టుకోండి, థియేటర్స్కి వచ్చేసేయండి. మా అందరి క్యారెక్టర్స్ చూడండి, ఆదిగాడ్ లవ్ని చూడండి, ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ని చూడండి. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ సో మచ్. December 29th. Superb, Roshan.